రక్తదాతలు పొద్దునుంచి రక్తదానం చేసేవారు. మన ప్రీతం నేత పట్ల చంద్రశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా वीर शेठ सर, ओ वीर शेठ सर, रमेश सर, दा साइन అన్న అన్న సార్ వరుసగా కె శంకర్ గారు ఈరోజు మన పూజ్య బాపూజీ మనకి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టినటువంటి తర్వాత దేశంలో ప్రపంచంలో మొత్తము అహింసా మార్గాన్ని సూచించినటువంటి తర్వాత శాంతి గురించి పాటుపడినటువంటి మన పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని తర్వాత అలాగే మన దివంగత నేత భారత ప్రధానమంత్రి మన లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం పురస్కరించుకొని మరియు నారాయణ్ ఖేడ్ మాజీ శాసనసభ్యులు దివంగత శాసనసభ్యులు గౌరవనీయులు మన కీర్తిశేషులు కిషారెడ్డి గారి జన్మదిన సందర్భంగా కూడాను పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. కృష్ణారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఎంతోమంది కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో కూడా చాలామంది కార్యకర్తలు సుమారు 105 మంది ఏమో బ్లడ్ డొనేట్ చేసినట్లుంది. వారందరికీ పేరు పేరున నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అని చెప్తాను. ఎందుకంటే రక్తదానం అన్నిటికంటే మహాదానం. ఎందుకంటే ఒకరికి రక్తం దానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్టు. ఎంతోమంది రక్తము లభించక ఎంతోమంది చనిపోయిన పరిస్థితులు. ఈరోజు ఇంతమంది రక్తదానం చేయడం చాలా అభినందనీయం. తర్వాత నారాయణ్ ఖేడ్లో కూడా బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసి ఎప్పటికప్పుడు ఏదైనా ఎమర్జెన్సీలో ఒకవేళ రక్తం అవసరం అనుకుంటే వాళ్ళందరూ వివిధ హాస్పిటల్కి పోయి రక్తం కూడా ఇచ్చి వస్తూ ఉన్నారు. బ్లడ్ డోనర్స్ గ్రూప్కి కూడా నా తరఫున అభినందిస్తూ ఉన్నా అని చెప్పేది. తర్వాత ఇంకా కూడా నారాయణ్ ఖేడ్ ఆరోగ్యపరంగా విద్యాపరంగా ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నా వంతు కృషి చేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్కడ హాస్పిటల్లో కూడా రోగులకు పండ్లు అవి పంపిణీ చేయడం జరిగింది. మరి అభ్యంత గ్రామంలో మా సోదరుడు ఎంపీ సురేష్ కుమార్ శెట్, జైరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ గారు, నేను ఇద్దరం అక్కడ ఏదైతే మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ ఉండింది, జూల నాయక్ గారని మాజీ మండలాధ్యక్షుడు ఆయన స్పాన్సర్ చేసి, ఎందుకంటే చాలా పురాతనమైన స్టాచ్యూ ఉండింది, అటువంటి దాన్ని తీసేసి ఈరోజు కొత్త స్టాచ్యూ పెట్టినారు అక్కడ కూడా బాపూజీ జయంతి జరుపుకోవడం జరిగింది. వారికి జూల నాయక్ గారికి తర్వాత అభ్యంత గ్రామస్తులందరికీ కూడా నేను నారాయణ్ ఖేడ్ ప్రజల తరఫున అభినందిస్తూ ఉన్నానని చెప్తా ఉన్నాను. ఇంకేం చెప్తాం మీకు, అంతే కదా ఇంకా.